ప్యూర్ ఫ్యానిజం. సిల్వర్ స్క్రీన్ మీద హీరోకి, సిల్వర్ స్క్రీన్ బయట ఫ్యాన్‌కి మధ్య ఉండే ఎమోషనల్ బాండ్. ఇప్పటిదాకా దీనిపై చాలా సినిమాలు వచ్చినా, ఎందుకో 'ఆంధ్ర కింగ్' తాలూకా ట్రైలర్ చూస్తే కొంచెం కొత్తగా ట్రై చేశారేమో అనిపిస్తుంది. ఒక అభిమాని బయోపిక్ అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ మూవీలో ఒక ఫ్యాన్ లైఫ్‌ని రియాలిటీకి దగ్గరగా చూపించే ప్రయత్నం చేశారు. ట్రైలర్ విషయానికొస్తే హీరో కోసం చొక్కాలు చించుకోవడం, బ్యానర్లు కట్టడం, టికెట్ల కోసం కొట్టుకోవడం ఇవన్నీ ఒక ఫ్యాన్ లైఫ్‌లో జరిగే వన్ ఆఫ్ ది పార్ట్. అయితే ఈ అభిమానం హద్దులు దాటితే ఏమవుతుంది అనే పాయింట్‌ని సెన్సిటివ్ డైరెక్టర్ మహేష్ ఇందులో టచ్ చేశారు. హీరో సూర్య కోసం సాగర్ చేసే హడావుడి, తన ఫ్యామిలీలో వచ్చే ప్రాబ్లమ్స్, లవ్ స్టోరీ ఇలా అన్ని ఎమోషన్స్ ని మిక్స్ చేసి ట్రైలర్ ని నీట్ గా కట్ చేశారు. రామ్ యాజ్ ఇట్ ఈస్ తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో సాగర్ క్యారెక్టర్ ని మెస్మరైజ్ చేశాడు. చిత్తూరు యాసలో డైలాగ్స్ చెప్తూ ఒక మాస్ ఫ్యాన్ గా అట్రాక్ట్ చేశాడు. ఇక సూపర్ స్టార్ గా ఉపేంద్ర స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ మూవీకే హైలైట్ అయ్యేలా ఉన్నాయి. అలాగే భాగ్యశ్రీ ఫ్రెండ్ రోల్ చేసిన రాహుల్ రామకృష్ణ నేచురల్ గా కనిపించారు. వివేక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాట్ బ్యాడ్. కొన్ని షార్ట్స్ మెయిన్లీ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునే విజువల్స్ చాలా బాగున్నాయి. జీవితం అంటే సినిమా కాదురా, బయటకు వచ్చి చూడు అనే డైలాగ్స్ కొంచెం ఆలోచించేలా ఉన్నాయి. అయితే స్టోరీలో ఫ్రెష్నెస్ ఉందా, లేదా ఫ్యానిజం పేరుతో రెగ్యులర్ కమర్షియల్ డ్రామా చూపించారా, లేక నిజంగానే ఎమోషనల్ కంటెంట్ ఉందా అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఫైనల్లీ ట్రైలర్ చూస్తుంటే ఇదొక ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే ఎమోషనల్ డ్రామా అని అర్థమవుతుంది. హీరోస్ అంటే పడిచొచ్చే ఫ్యాన్స్ కి ఈ మూవీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? ట్రైలర్ చూశాక కామెంట్ చేయండి.